హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ దీవెన. పొద్దున్నే గుత్తొంకాయ కూర అయితే చేసుకుందామని వంకాయలు అయితే కడిగేసుకొని ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. అంటే ముక్కలుగా కాదనమాట, అందుట్లో పుచ్చులు ఏమన్నా ఉన్నాయేమో చూసుకుంటా 4 బద్దలు అయితే కట్ చేసుకుంటున్నాను. నీళ్ళల్లో కడిగేసుకొని వేరే నీళ్ళల్లో ఏమో ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని పెట్టుకున్నాను. అంటే వంకాయలు కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట. ఉప్పు వేసిన నీళ్ళల్లో వంకాయలు పెట్టాలి. ఇంకా ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. పొయ్యి మీద బాండీ పెట్టేసి కొంచెం ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ కట్ చేసుకున్న వంకాయలు అయితే అందులో వేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇవి వేయంగానే ఒకేసారి సాల్టు పసుపు కూడా నేను వేసేసుకుంటాను. అంటే కండ్రెక్కకుండా ఉంటాయి అన్నమాట పసుపు సాల్ట్ వల్ల. సాల్టే కాదు, కల్లుప్పు కరగదు కదా ఫ్రైల్లో. మామూలు కూరల్లో అయితే కల్లుప్పు వేసుకోవచ్చు. ఇంకా ఇవి కూడా వేసేసి కొంచెం కలిపేసేసి మూత పెట్టుకున్నామనుకో వంకాయలు త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. నాకు వంటలేమో అంత బాగా రావులే, తినగలిగేలా చేస్తానన్నమాట. ఇంకా మూత అయితే పెట్టుకొని మగ్గించుకుంటున్నాను. మగ్గిపోయిన తర్వాత ఇంకా మసాలా ఏమో కొబ్బరి, చిన్నుల్లిపాయలు, ఇందులోనే కొంచెం శనగపప్పు కూడా మిక్సీ వేసి అందులోనే కారం కూడా వేసుకున్నాను అనమాట. నల్లగా ఎందుకుందంటే మాది పాత కారం ఇంకా అయిపోలేదు. అదిగాక కొత్త మిరగాయలేమో తొడియాలు తీసి కారం పట్టిలేదు. ఇంక ఇదే వచ్చిద్దని చాలా రోజులు ఇంకా ఆ పని కూడా పెట్టుకోలే. ముందైతే ఖాళీ లేదు, తీసేంత ఖాళీ ఉన్నా కానీ తీయాలనిపించట్లేదు. ఇంకా పిల్లలకి అయితే స్కూల్ టైం అవుతుంది కదా, వంట అంతా అయిపోయింది. ఇంకా పిల్లలకి జెల్ అయితే వేస్తున్నాను అనమాట. ఆడపిల్లలు ఉంటే పిల్లలకి జెల్ వేయటం దీనికే కొంచెం టైం పట్టిద్ది. చిన్న పిల్లకలు అయితే అట్లా వేసి పంపించేసేయచ్చు. పెద్దమ్మాయి జల్లు కొంచెం పెద్దగానే ఉంటాయి అన్నమాట. చిన్నమ్మాయికి ఏమో చిన్న పిల్లకలేలే. ఇంక ఇప్పుడే ఆమెకు కూడా రిబ్బన్లు వేయాలి అడుగుతుంది. ఇంకా జల్లు అయితే అయిపోవచ్చినాయి అన్నమాట. ఆడపిల్లలు ఉంటే ఎంతైనా పనే. ఆడపిల్లలు పని చేస్తారంటారు కానీ ఏం ఉండదు, మనం వాళ్ళకి చేయటమే సరిపోయిద్ది. ఈ రోజుల్లో చదువుతున్నారు, వాళ్ళు ఏం పని చేస్తారులే అని నాకు పెద్దగా పని చెప్పబుద్ధి కాదు వాళ్ళకి. ఏమే పెద్దామా, ఆమె చిన్నామేగా, ఆమె ఏం చేసిద్ది. ఇంకా ముందు ఆమెకి జల్లేసేస్తే ఏం వెళ్ళిపోయిద్ది అనమాట. ఆమెనేమో నేను తీసుకెళ్ళి వదిలిపెట్టాలి కదా. స్కూల్స్ కూడా మారిపోయారు. ఇంకా ఏం వేరే స్కూలు, ఆమె వేరే స్కూల్ కదా. ఇంకా జల్ అయితే వేయటం అయిపోయింది. ఇంకా ఏమో రెడీ అయ్యి వెళ్ళిపోయిద్ది అనమాట. ఇంకా చిన్నాక అయితే మళ్ళీ నేను జల్లే వేసేస్తున్నాను. రిబ్బన్స్ కావాలి అంటే ఇంకా ఏమో కొంచెం జుట్టు కూడా అల్లుతున్నాను అనమాట. తల పలసన ఇంకా, అదిగాక ఏమో తల చాలా పలసన. ఇంకొకసారి గుండు చేపిస్తే కొంచెం ఒత్తుగా వచ్చిద్దేమో అంటారు. మాకేమో వెళ్తానికి ఎక్కడికి కుదరలేదన్నమాట. అంటే కొంచెం దూరం అయితే మా ఆయన ఇంటికాడ ఉండి మేము ప్లాన్ చేసుకుంటేనే వెళ్ళగలం కదా. ఇంకా రెడీ అయితే అయిపోయింది. ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది అనమాట. పైన అనమాట క్లాస్ రూము. ఇంకా బ్యాగ్, లంచ్ బాక్సులు ఇవి తీసుకొని పైకి ఎక్కి వెళ్ళలేదు కదా అని చెప్పి నేను తీసుకెళ్తాను అనమాట. అందరూ అలానే తీసుకెళ్తారులే. ఇంకా స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత ఇంకా ఈ శారీ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఇది కూడా రాత్రే ఇచ్చి వాళ్ళు సాయంత్రానికి కావాలన్నారు. అట్లాగైతేనే నేను కుట్టగలుగుతానులే. నిదానంగా అంటే ఇంకా ఇవాళ రెస్ట్ తీసుకుందాం, తర్వాత కుట్టుకోవచ్చు అనుకుంటాను. ఇంకా బ్లౌజ్ అయితే కటింగ్ చేసేస్తే ఎంతసేపు పట్టిద్ది? నాకైతే మ్యాక్సిమం 1 గంట పట్టిద్దిలేండి. నేనేం మరీ అంత ఫాస్ట్గా కుట్టను. ఇంకా లైనింగ్ అయితే కట్ చేసుకొని ఇంకా బ్లౌజ్ పీస్ మీద పెట్టేసేసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మెల్ల మీదే కటింగ్ చేసుకుంటాను నేను. ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉండదు కదా. మెల్ల మీద గాలి లేకపోతే బయట మెల్ల మీదే కట్ చేసుకుంటాను. గాలి ఉంటే ఇంకా అప్పుడు ఇంట్లోనే కట్ చేసుకుంటాను అనమాట. బయట గాలి వచ్చిద్ది. మళ్ళీ ఇంట్లో అనుకో ఫ్యాన్ వేసుకుంటే మళ్ళీ ఈ ముక్కలు ఎగిరిపోతూ ఉంటాయి. బయట ఎక్కువ గాలి కాకుండా కొంచెం ముక్కలు ఎగరకుండా ఉంటే చాలు. ఇంకా బయట కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మళ్ళీ ఈరోజు మళ్ళీ సాయంత్రం స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. అదిగాక మళ్ళీ చిన్నమ్మాయికి ఇంకా పాత స్కూల్లోనే చూపిస్తుందంట. అక్కడి నుంచి తీసేపిచ్చి కొత్త స్కూల్లో యాడ్ చేసుకోవటానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి తీపిమని చెప్పారు. అక్కడికి కూడా వెళ్ళాలి. ఇంకా స్కూల్ టైమింగ్ కల్లా స్టిచ్చింగ్ అయితే చేసేసుకొని హెమ్మింగ్ కూడా చేసుకోవాలి. ఇంక ఈరోజు ఇది ఒక్కటే అనుకుంటున్నాను. అంటే అర్జెంట్ ఉంటేనే నాకు కూడా ఉల్లు అయింది, లేకపోతే ఉల్లు కాదు. తర్వాత కుట్టుకోవచ్చులే అనుకుంటాను.
ఇంకా ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. కరెంట్ మోటరే కదా అయిపోయిద్దిలే, కాకపోతే నేనే ఎందుకు అంత ఫాస్ట్గా నిదానంగా కుట్టుకోవచ్చులే అని చెప్పి నిదానంగానే కుట్టుకుంటాను. ఫాస్ట్ అలవాటు చేసుకోవాలి. ఇంట్లో పనులైనా మిషన్ అయినా ఫాస్ట్గా చేయటం నేర్చుకుంటే టైం చాలా సేవ్ అయ్యిద్ది. నేర్చుకోవాలి. ఒక్కొక్కళ్ళు 20 నిమిషాల్లోనే లైనింగ్ జాకెట్ కుడతాము అని పెడతారు యూట్యూబ్లో. మరి అది ఎలానో నాకు అర్థం కాదు. నేనేందంటే 2 కుట్టుకుంటే చాలే, మరీ ఎక్కువ ఎందుకులే అని చెప్పేసి ఇంకెట్లానే కుట్టుకుంటా ఉంటున్నాను. పండగలప్పుడు 3 బ్లౌజులు 4 అలా కుట్టుకుంటా ఉంటా. మరి ఇంకప్పుడు కూడా ఎక్కువ కుట్టనులే, చాలే మనకి అనిపించిద్ది నాకెందుకనో. ఒక్కొక్కరు 10 జాకెట్లు 15 కూడా కుడతారంట. అంతకుముందు నా చిన్న మిషనే కదా, దాని మీద 2 కుడితే చాలే, మళ్ళీ అది కూడా పాడైపోయిద్ది అన్న ఉద్దేశంతో ఎక్కువ కుట్టేదాన్ని కాదు. ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. ఈ మిషన్ మీద మొన్న ఒక్కసారే మధ్యాహ్నం నుంచి 3:30 బ్లౌజులు కుట్టాను. అప్పటి నుంచి కుట్టగలను కదా, ఎందుకు నేను కుట్టట్లేదు అనిపించింది. కానీ మళ్ళీ అంతే, నిదానంగా తర్వాత ఈలెమ్మ అన్నవి ఇంకా అట్లానే ఉంటాయి. ఇవాళ ఇచ్చి రేపు సాయంత్రానికి కావాలన్నా కానీ అర్జెంట్ అంట, అది కుట్టాలి అని నా మైండ్ దాని మీదే ఆగిపోయిద్ది. అట్లా ఆలోచించి నాకు సగం తలకాయ నొప్పి వచ్చిద్ది. అంటే ఏదో ఒక పని ఉండిద్ది, బయటికి వెళ్తాను కదా, దానివల్ల బ్లౌజు అందిలేకపోతానేమో. అర్జెంట్ కాదు అంటే సరే రేపు కాకపోతే ఎల్లుండి కుట్టుకోవచ్చులే అనుకుంటాను కదా, అట్లా అనమాట. అర్జెంట్ అంటే ఇంకా అది నా మైండ్లో అదే ఉండిపోయిద్ది. అట్లా ఆలోచించి తలకాయ నొప్పి తెచ్చుకొని టీ అయితే అలవాటు బాగా ఎక్కువైపోయింది అనమాట. మానలేకపోతున్నాను. ఇంకా బ్లౌజ్ అయితే అయిపోతుంది. కొంచెం ఇంకా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ జాయింట్లు చేసుకొని సైడ్ స్టిచ్ అయితే చేసేసుకొని మెడపట్టి వేసుకుంటే అయిపోతుంది. ఇంకా అదిగాక టైము ఏంటి అప్పుడే అయిపోయింది అనుకోండి. బయటికి వెళ్ళి లైనింగ్లు అవి తీసుకొచ్చాను కదా, లైనింగ్లు ఫాళ్ళు మనమే తీసుకొని రావాలి. ఇక్కడ ఎవరు తెచ్చివ్వరు అనమాట. నాకు పొద్దున్నే పిల్లల్ని వదిలిపెట్టుకొని మళ్ళీ లైనింగ్లకి వెళ్ళి చెప్పలేము. ఒక్కొక్కరు పొద్దున పొట్టిస్తారు కదా బట్టలు, సాయంత్రానికి కావాలంటే మళ్ళీ లైనింగ్ల కోసం నేనే బయటికి వెళ్ళి తీసుకొచ్చి కుట్టాలి. దారాలు ఉండవు. ఇట్లాగా ఏదో ఒకటి అవసరం అయ్యిద్ది కదా. రోజుకి 3 సార్లు బయటికి అయితే వెళ్ళాలి, అంటే కొంచెం దూరం. ఇంకా పెద్దమ్మాయి వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను అనమాట. ఇదిగోండి ఈ సైకిల్ స్టాండ్ అనమాట. ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే ఆఫీస్ రూమ్ ఉండిద్ది. అంటే చిన్నమ్మాయి ఇంకా ఈ స్కూల్లోనే కనిపిస్తుంది, డ్రాప్ అవుట్ చేపియండి అని కొత్త స్కూల్ వాళ్ళు అడిగితే వచ్చాను అనమాట చేపించడానికి. ఇంకా పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ అయితే ఇంకా కటింగ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. కుదిరితే కుట్టేస్తాను. ఇంకా పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి తినడానికి ఏమన్నా పెట్టేసేసి ఇంకా మోటార్ వేసుకొని నీళ్లు పట్టుకొని పిల్లలకి కొంచెం నీళ్ళు, చిన్నకి అబ్బాయికి నీళ్ళు అయితే పోసుకొని ఇంకా మళ్ళీ వంట చేసుకోవటం, ఇంకా దండం మీద బట్టలు అవన్నీ తీసుకొని మడతలు వేసుకొని అంట్లు అవన్నీ సర్దుకొని మళ్ళీ ఇల్లు అవన్నీ ఊడ్చుకోవాలి కదా. ఇంక ఇంట్లో పనులు అవి ఉంటాయిగా, కుదిరితే కుడతాను, లేకపోతే లేదనమాట. ముందు వీళ్ళు క్లాత్ ఎంత ఇచ్చారు, ఎన్ని టాపులు అవుతాయి, ఎన్ని ప్యాంట్లు అవుతాయి, ఇవన్నీ అయితే చూసుకుంటున్నాను అనమాట. ఇంకా అందుకని కొలతలు అయితే వేసుకుంటున్నాను. ఒక్కొక్కరికి 3 టాపులు 2 ప్యాంట్లు అవుతున్నాయి. చిన్నపిల్లలకి అయితే 3 ప్యాంట్లు అయినా 4 ప్యాంట్లు అయినా అవుతున్నాయి. ఇంకా వీళ్ళకేమో 2 టాపులు అయ్యి కొంచెం క్లాత్ మిగులుతుంది, అదే చూసుకుంటున్నాను. ఏమైనా ముక్క మిగిలితే నేనే ఉంచుకోను, ఎవరి ముక్క వాళ్ళకే ఇచ్చేస్తాను అనమాట. నేను ఎందుకు మళ్ళీ అవేం మాకు పనికిరావు, అదిగాక మొక్క ఉంచేసుకుంది అంటారు. పోయినసారి ఇట్లానే గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్ 2 పంజాబీ డ్రెస్ టాపులు అయ్యి మిగతాది మిగిలింది అనమాట. ఆమెని ఏదో కుట్టించుకోండి అంటే అప్పుడు పాతయిలే, చిన్నపిల్లలకి చొక్కాను ఫ్రాకు కదా, చొక్కా ఇద్ది అంటే నువ్వు కుట్టిన మిగిలిపోయిన మొక్కతో ఎవరో కుట్టరు, ఎక్కడ కుట్టించుకున్నావు అని అడుగుతారు అన్నారు. మొక్కకపోయినా బాగుండేది అనిపించింది. నేను జాగ్రత్తగా కటింగ్ చేస్తేనే ఆ మొక్క మిగిలింది కదా, ఏదో పనికొచ్చిద్దిలే ఏదో ఒక దానికి అని ఇచ్చాను. కొంతమంది ఏమో అడుగుతారు మొక్క మిగలలేదా అని.
వాళ్ళు అడిగిన దాకా దేనికి, అందుకనే నేను ఇచ్చేస్తా, మళ్ళీ ఉంచుకుంది మొక్క మిగిలితే మాకు ఇవ్వను కూడా ఇవ్వలేదు అనుకుంటారు. కొంతమంది ఏదో ఒక దానికి యూజ్ చేసుకుంటారులే, ఇంట్లో అవసరం అవుతూ ఉంటాయి కదా గుడ్డలు, అట్లాగా ఏదో ఒక దాని మీద టీపాయిల మీద అట్లాగా టీవీల మీద వాటికి కప్పుకోవటానికి అంటే కొంతమంది వేసుకుంటారులేండి. మరి కొత్తవి వేసుకోవాలనేం లేదు, ఇట్లాంటి వేస్ట్ క్లాతులు ఏదో ఒకటి వేసుకుంటానే ఉంటారు. ఇంకా అట్లా వాళ్ళకి అవసరం అవుతాయి కదా అని చెప్పి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా డ్రెస్ అయితే టాప్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట. ఇంకా హ్యాండ్స్ కూడా వీళ్ళకి పెద్ద హ్యాండ్సే అనమాట. కొంతమంది ఏమో చిన్న హ్యాండ్స్ పెట్టించుకున్నారు మా చేతుల పైకి, వీళ్ళకేమో మా చేతుల కిందకే 13.5 రావాలన్నమాట హ్యాండ్స్. ఇంకా అందుకని కొంచెం ఒక షర్టు, చిన్న పిల్లలకి ఒక షర్ట్ అయ్యేంత మిగులుతుంది. ఒక టాప్ కట్ చేసిన తర్వాత ఇంకో టాప్ కట్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఇందుట్లో ఏమైనా కొంచెం మిస్టేక్ ఉంటే అందుట్లో సరి చేసుకోవచ్చు కదా, లూజులు టైట్లు ఇవన్నీ ఉంటాయి కదా. అందుట్లోనూ కాలర్ నెక్, ఇంకా అందరికీ ఒకటే కాలర్, హాఫ్ కాలరే. ఇంకా మొన్న ఒక అమ్మాయి మాత్రం, చిన్న అమ్మాయి కొంచెం వేరే నెక్ పెట్టించుకుంది. ఒకటి కాలర్ నెక్తో కుట్టించేసుకొని ఇంకొకటేమో మోడల్ కొంచెం ఈ నెక్ పెట్టి కుట్టించుకుంది. చిన్నపిల్లలేగా ఏమనరంట, ఆ అమ్మాయి 3rd క్లాస్లే. ఇంకా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. హాఫ్ కాలర్ నేర్చుకోవటం మంచిదైంది, అందరికీ అదే కుడుతున్నాను. యూట్యూబ్ వల్ల నేను ఒక 6 జతలు బట్టలు కుట్టాను అంటే, లేకపోతే కుట్టేదాన్నేలే కానీ కొంచెం ఆ నెక్ అట్లాంటిది ఎవరో ఒకళ్ళు ఆదికి తెచ్చినా దాన్ని చూసైనా నేర్చుకొని కుట్టేదాన్ని అనమాట. మనకి యూట్యూబ్ ఉందిగా, ఇంకెందుకు ఇబ్బంది, అన్నీ యూట్యూబ్లోనే వస్తున్నాయి. నాలాంటి వాళ్ళకి యూట్యూబ్ చాలా యూజ్ అయ్యిద్ది, ఎక్కడికి బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా.